ఉన్న పునర్భవం నాకు స్వర్గం అవసరం లేదు, వైభవం అవసరం లేదు అంటున్నాడండి. నత్వహం కామయే రాజ్యం. తర్వాత నా స్వర్గం నా పునర్భవం పునర్జన్మ అవసరం లేదనండి. కామయే దుఃఖహర్తారం కతప్తానము ప్రాణినామార్తినాశనము. ఆర్తినాశనం అంటే ఆయన ఏం కోరుకుంటున్నారు? రంతిదేవులు వారు ఇలా ప్రార్థన చేస్తున్నారు భగవంతుడికి, నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, పునర్జన్మ లేనటువంటి పరమపదం వద్దు, నాకున్నది ఒకే ఒక్క కోరిక, లోకంలో దుఃఖం కలిగిన వారి దుఃఖం అంతా నశింపబడాలి. ఇది కదా మన సంస్కృతి, ఇది కదా మన నేల. ఇతరుల దుఃఖం పోవడం కోసం జీవించిన వారు కదా మహాత్ములు అంటే. స్వామి వివేకానంద ఏం చెప్తారు? ఇదే కదా, ఎవరి హృదయమైతే సాటి మనిషిని చూసి దుఃఖం పొందదో అది వాడు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న శవం అన్నారు. మీకు సంఘటన చెప్తే మీరు ఆశ్చర్యపోయి ఆనందపడతారు. ఎవరో పెద్ద ఆయన ఫోన్ చేశారు, ఎవరండి అన్న, ఈ సెల్లో ఉండొచ్చు, ఇటువంటి ఆయన పడుకుని ఉండొచ్చు. 82 ఏళ్ళు ఆయనకి, 82 ఏళ్ళు ఆయనకి. ఎవరండి అంటే ఆయన ఒక పాస్టర్, పెద్ద ఆయన. అయితే నేను కూడా పాస్టర్నేమో అనుకుని అయ్యగారండి అన్నాడు. నేను వెంటనే చెప్పండి అంటే, అయ్యగారు నేను పాస్టర్ని, మాది అదేదో జిల్లా ఖమ్మం జిల్లా అన్నాడు. అంటే సరే సంతోషం, ఎంతమంది పిల్లలు అన్నా. నాకు 82 ఏళ్ళండి. పాస్టర్, పెద్ద పాస్టర్ ఫోన్ చేసి ఏడుస్తూ, నేను అడగగానే బోరుమన్నాడు. 82 ఏళ్ళండి, కొడుకు చచ్చిపోయాడు, పెళ్లి చేశాను, కూతురు పెళ్లి చేశాను, అల్లుడు చచ్చిపోయాడు, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, నేనేదో సువార్త చేస్తూ తిండి గింజలకు కూడా కరువై చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నాడు. అంటే వెంటనే మీరు దుఃఖపడకండి అని ఆయన బోరుమని ఏడిస్తే వెంటనే నెంబర్ ఇదేనా అని అడిగి 1000 రూపాయలు వేశా. ఎవరతను? ఒక పాస్టర్. నాకెవరు? మనిషి. నేను దుఃఖం చూశాను, మతం చూడలేదు. ఆ కింద కామెంట్ పెట్టారు, ఆ వీడియో పెడితే, అదే మా స్వామి కాబట్టి డబ్బులు పంపించాడు, వెంటనే అదే పాస్టర్ అయితే ప్రార్థన చేసుకో ప్రభు చూస్తాడు అంటాడు, అది తేడా అని. మరి అంతే కదా సార్. యాక్చువల్గా మీరు చూడండి, మా పెద్ద గురుగారు మాట చెప్పారు సార్, ఏంటంటే సార్ బోల్డ్ ఉన్నాయి సార్, అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, బయట మీరు వెళ్ళాడు రైట్ సైడ్ చూడండి, ఎదురుగా మీరు గమనించండి. మా పెద్ద స్వామి ఏం చెప్పారంటే, సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని చెప్పారు సార్. ఏంటి సార్? సింపుల్ లివింగ్ హై థింకింగ్. నా బట్టలు ఎంత ఉంటాయి సార్? గట్టిగా అయితే ఓ 300, పైగుడ్డ ఓ 400, 500 అయిపోతుంది సార్. ఈ పైగుడ్డ అయితే 160 రూపాయలు సార్. మరి ఈ పాస్టర్ గారి బట్టలు ఎంత వచ్చాయి సార్? పైన కోటు, కింద సూటు, పైన ఇంకా పైన హ్యాటు, కింద బూటు, జనాలకు ఫ్రూటు, ఈడోలో పూటు, లోకాన్ని చేసేది లూటు, అది వాళ్ళ రూటు. బికాజ్ ఆపోజిట్ పర్సన్స్ ఆర్ గోటు. ఈ గోటు ఎన్ని చెప్పాను నేను సార్? మీకు అర్థమైందా సార్? లాయర్ గారు ఆనందపడతారు, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నేను సింపుల్ చూడండి సార్, నేనని కాదు, ఎనీ పూజారి ఎవరో కొండొకచో పెద్ద పెద్ద పూజారులు పెద్ద అంచులు వేస్తారు, కానీ సింపుల్ కదా సార్. 300-400లో నా బట్టలు అయిపోతాయి కదా హార్డ్లీ. మరి అదే పాస్టర్ అయితే కోటు, సూటు, హ్యాటు, బూటు, పబ్లిక్కి పెట్టేది ఫ్రూటు బికాజ్ ఈజ్ ఏ లపూటు, అది రూటు బికాజ్ పబ్లిక్ని చేసేది లూటు, బికాజ్ ఆపోజిట్ ఫెలో ఈజ్ గోటు. ఐ థింక్ యూ గాట్. ఇది రాధా మనోహర్ దాస్ ఫ్లూట్. ఫ్లూట్ జంక ముందోదాలి కదా.
సో విషయం ఏంటంటే సార్, సింపుల్ లివింగ్, హై థింకింగ్ కదా. దరిద్రం ఏంటంటే వీళ్ళు సింపుల్ లివింగ్, నో థింకింగ్. నిజంగా థింక్ చేస్తే ఏమంటే ఇప్పుడు మీరున్నా సార్, మీ గుడ్ నేమ్ సార్ మాస్టర్? రాఘవరెడ్డి, వీర రాఘవరెడ్డి. అబ్బా అద్భుతం కదా. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. చూసారా, జస్ట్ అలా పదం చెప్తే నేను ఎవరి పదంలో అయినా ఓ కీర్తన, ఓ పద్యమో వెతుక్కుంటాను. కానీ వాళ్ళ వాళ్ళ బైబిల్లో వాళ్ళ పేర్లు ఉండవు. ఎందుకు వాళ్ళు చెప్తున్నటువంటి తాతల పేర్లు అవన్నీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే వాళ్ళు పుట్టింది మనకే కదా సార్. సార్ విషయం ఏంటంటే సార్, మా చిన్నప్పుడు పాస్టర్ ఉండేవాడు సార్, చిట్టిబాబు అని. అతను తెల్ల బట్టలు వేసుకుని, భుజాన సంచి వేసుకుని, అంటే మాకు కొన్ని షాపులు ఉంటే మా పెద్దనాన్నగారి షాపుల్లో అద్దెకుండేవాడు. ఏదో చెప్పుల షాప్ ఉండేది. అతనికి ఈ చెప్పుల షాపు కంటే కూడా ఈ గొర్రెల వ్యాపారమే బాగుంటుంది అనిపించి అందులో దిగిపోయాడు. సైకిల్ వేసుకుని అలా ఏదో అతని మత ప్రచారం అతను చేసుకుని, క్రైస్తవం అంటే ఏముంది సార్, పొట్ట బట్ట ఫైనల్గా కొబ్బరి మట్ట, ఏముండదు కదా సార్. 3 మొక్కల్లో తేల్చాం కదా సార్. సరే, ఈ పాస్టరు చిట్టిబాబు వైట్ అండ్ వైట్ వేసుకుని భుజాన ఒక సంచి వేసుకుని వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు పాస్టర్ అంటే ఎలా ఉంటాడు సార్? మేడ, కారు, బిల్డప్ బాబాయ్, బిల్డింగ్ బాబాయ్. మా అది వేరేనండి. లోతుకు సంబంధించిన వాళ్ళ గురించి లోతుకి వెళ్తే భూతే, లోతు వారసులకు భూతే దొరుకుతుంది, ఇంకేం దొరుకుతుంది లోతుకి. సో విషయం ఏంటంటే సార్, క్రైస్తవాన్ని ఎవరు ఇష్టపడతారంటే సార్, ఎవరికైతే సుఖం కావాలో, ఈజీ లివింగ్ సార్, ఈజీ అండ్ క్రేజీ. ఇప్పుడు మీరు అన్నీ పాపం పెద్దవారు అన్నీ చూసి ఉండరు. కొన్ని ఒక అతను ఉండేవాడు సార్ బాంబేలో. వాడు అలా పొడుగ్గా ఉండేవాడు, మధ్యస్థంగా. వాడు ఏం చేసేవాడంటే, ఈ గొర్రెలంటే మామూలు గొర్రెలు కదా సార్, హ్యూమన్స్ హూ హ్యావ్ మైండ్ లైక్ ఏ గోట్స్, మీన్స్ క్రిస్టియన్స్, పర్వర్టెడ్ అండ్ కన్వర్టెడ్, దిస్ ఇస్ కరెక్ట్ వర్డ్. దే ఆర్ కాల్డ్ goats, sir. This goat-minded people who come to him, that fellow is doing a miracle. What miracle, you know? అనేవాడు. అంటే వాళ్ళ రోగాలన్నీ పోయాయి. వన్ డే ఈ డైడ్ విత్ కిడ్నీ ఫెయిల్. అనేవాడు లేడు సార్. ఆరారో ప్రభు సన్నిధందు నీవు నిద్రించు అనేవాడు చచ్చిపోయాడు సార్. ఇది జోక్ 1. జోక్ 2 ఏంటంటే, జీసస్ కాల్స్ అని తమిళనాడులో పాల్ దినకర్ అని ఒకడున్నాడు. వాడు శవాన్ని కూడా లేపేవాడు సార్. వాళ్ళు శవం బ్యాచ్ కదా సార్. అంటే మీరు బూట్లు వేసుకుని గుడికి వెళ్తారా మాస్టర్? గుడి లోపలికి మీరు స్టెప్పులు వేసుకెళ్తారా? వెళ్ళం కదా. మరి వాళ్ళు బూట్లు వేసుకుని చర్చిలోకి వెళ్తారు. ఎందుకని? అక్కడ శవం ఉంటుంది కాబట్టి. వాళ్ళు బూట్లే, దే గోయింగ్ విత్ బూట్లే. అక్కడ శవం ఉంటుంది కదా, శవం దగ్గర నువ్వు బూట్ వేసుకోవచ్చు, చెప్పు వేసుకోవచ్చు. డెడ్ బాడీ కదా సార్ అది. మనకి లివింగ్ గాడ్ ఉంటాడు. లివింగ్ గాడ్ పరిశుభ్రంగా లివింగ్ సార్. ఎండిపోయింది శవంతా ఏముంది సార్? ఇన్స్పిరేషన్ ఏముంటుంది సార్ చెప్పండి సార్. ఇప్పుడు మన రాములు వారు అయోధ్య ఎలా ఉన్నాడు సార్? బాలరాముడు ఆ నవ్వు మోము గమనించారా? ఆ ఫేస్ మేము 4 రోజుల్లో చూడబోతున్నాను సార్. రేపు 19. రాముణ్ణి అలా చూసి త్యాగరాజస్వామి వారు ఏమన్నారు? నగుమోము గలవాణి నామానోహరుని జగమేలు సూరుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని సుజ్ఞాన నిధిని సోమసూర్యలోచనుని అజ్ఞానతమమును అనచూ భాస్కరుని
నగుమోము గలవాని నామాను హరుణీ. ఇది రాముడు. ఇదే రాముడిని ఇలా వేగంగా కాకుండా త్యాగరాజస్వామి వారు ఒక్క పల్లవి ఒక్క చరణంతో ముగించారు. అదేమిటది? నగుమోము గలవ గనలేని నాజాలి తెలిసినను బ్రోవ రారాద శ్రీ రఘువరని నగుమోము గనలేని నాజాలి. ఇది మీరు నమ్ముతారా? ఇది ఒక చరణం ఒక పల్లవి 40 నిమిషాలు పడుతుంది సార్ పాడడానికి. అంటే అంత పాడచ్చు. కగరాజు నీయానతి గని వేగ చనలేడు. కగరాజు నీయానతి గని వేగ చనలేడు. గగనానికి ఇలకు బహుదూరంబనినాడు. గగనానికి ఇలకు బహుదూరంబనినాడు. జగమేలే ఆ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు. ఆ జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు. వగచూపకుతాలను నన్నేలుకోరా. వగచూపకుతాలను నన్నేలుకోరా. శ్రీ త్యాగరాజనుత నగుమోము గనలేని నాజాలి. ఇది రాముడు. ఇంతకీ నగుమోము అంటే ఏమిటి? నవ్వు ముఖం కలిగిన వాడు కదా. రాముడిని చూస్తే ఏంటంటే రామ అంటే ఏమిటండి అర్థం? రమయితి రామ అని. రమయితి రామ అంటే ఏమిటంటే ఆనందముగా ఉండువాడు. అందంగా మాత్రమే కదా, ఆనందంగా ఉండువాడు, ఆనందాన్ని ఇచ్చువాడు. దట్ ఇస్ కాల్డ్ రామ. అందుకే కదండి త్యాగరాజస్వామి ఇంకో కీర్తనలో ఏం చెప్పారు? బ్రోచేవా రెవరురా రఘువర నిన్ను వినా నన్ను బ్రోచేవా రెవరురా. నువ్వు తప్ప ఎవరు రక్షిస్తారు? ఇదే భావం రామదాసు గారు. ఎలా? రక్షింపకున్నను రక్షకులెవరింకా రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. అన్నమయ్య ఇంకోలా చెప్తాడు. ఏమని? శరణాగత పారిజాతమా వరినసురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా. జయమంగళము నీకు సర్వేశ్వరా. జయమంగళము నీకు జలజవాసినికి. జయమంగళము నీకు సర్వేశ్వరా. మహాత్ములు ఎలా ఉంటారు అని ఒక ప్రశ్న వస్తే ఒక్క ముక్కలో చెప్పేశారు. నందతి 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 నిత్యం అన్నారు. అంటే ఏమిటండి? వారెప్పుడు కూడా భగవద్వైభవంతో ఆనందిస్తూ రమిస్తూ ఉంటారు అని. దీన్ని ఇంకొంచెం సంస్కృతంలో మేము రోజు పాడుతూ ఉంటాం.
ఇది కొంచెం వెస్ట్రన్ ట్యూన్. ఇప్పటిదాకా మీరు కర్ణాటకలో ఉన్నారు, ఇది వెస్ట్రన్ ట్యూను కానీ సంస్కృతం. శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపానాం ప్రతిక్షానాస్వాదనలోలుపాస్య వందే గురుం శ్రీ చరణారవిందాం ప్రతిక్షానాస్వాదనలోలుపాస్య వందే గురుం శ్రీ చరణారవిందాం వందే గురుం శ్రీ చరణారవిందాం వందే గురుం శ్రీ చరణారవిందాం. అంటే ఏంటి సార్ అర్థం? అంటే గురువుగారు ఎలా ఉంటారు? రానన్నా రెడ్డి లోపల రా. గురువుగారు ఎలా ఉంటారు అంటే వారెప్పుడు రాధామాధవుల యొక్క నామ గుణ లీల ఆస్వాదన చేస్తూ నామ గుణ రూప కింద చూసుకున్నాను పట్టుకో అంతే, జస్ట్ హోల్డ్. నామ గుణ రూప లీల ఆస్వాదన చేస్తూ వారు ఎలా ఉంటారు? ప్రతిక్షానాస్వాదనలోలుపాస్య వందే గురుం శ్రీ చరణారవింద. ప్రతిక్షానాస్వాదనలోలుపాస్య వందే గురుం శ్రీ చరణారవింద. అటువంటి ప్రతిక్షణము రాధామాధవుల యొక్క గుణనామ రూపలీల ఆస్వాదన చేస్తూ ఉండేటువంటి మా గురువు గారికి నేను ప్రణామం చేస్తున్నాను. అది అందుకని అందుకే చూడండి త్యాగరాజ వారు మళ్ళీ ఇంకేం చెప్పారు చూడండి, అన్ని రిలేటెడ్ మాట్లాడుతున్నాను గమనించండి. ఆ త్యాగరాజ కృతైన శ్లోకమైన పద్యమైన సంస్కృతం అన్నమైన ఏదైనా. అందుకే త్యాగరాజ వారు అంటారు, ఎవరు మహానుభావులు అంటే అప్పు ఇచ్చినాడా, లిఫ్ట్ ఇచ్చినాడా, గిఫ్ట్ ఇచ్చినాడా కాదు, చాలా స్పష్టంగా చెప్తారు త్యాగరాజ వారు. చందోరు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జోచి బ్రహ్మానందమనుభవించువా ఎందరో మహాను బావులు అందరికీ వందనము ఎందరో మహాను భావులు. ఎవరికి చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువా ఎందరో. అదేమిటండి రాములు వారు చంద్రుడు కాదుగా, నీలమేఘశ్యాముడు కదా అంటే దానికి వివరణ ఇచ్చారు ఆదిభట్ల నారాయణ దాస్ గారు. చంద్రుడు వర్ణుని అంటే చంద్రుడు లాంటి, అంటే ఎటువంటి మచ్చలేనటువంటి వాడు. చంద్రుడికైనా మచ్చ ఉందేమో, రామచంద్రుడికి లేదు. అటువంటి రామచంద్రమూర్తిని సదా హృదయంలో చూస్తూ ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో అటువంటి మహానుభావుడికి నా వందనం. ఎంత ఉందండి కదా కదా. బ్రహ్మాండం అనుభూతి కలిగించారు. ఈ మాట ఎవరిదో తెలుసా? ఈ మాట మీరు అన్న మాట మీది కాదు. ఈ కీర్తన విన్నాక త్యాగరాజ స్వామి వారు గురువు గారు అన్నారు, ఒక్క మాట మీరన్నదే ఇంకోలా బ్రహ్మానందం కలిగించావయ్యా త్యాగయ్య అన్నారట. ఇది మొత్తం కీర్తన అంతా విన్నాక. అంటే వారన్నారు, పెద్దల ఆశీర్వాదం కోదండరాముని అనుగ్రహం అన్నారు. అందుకే ఏదన్నా సాధిస్తే, ఏదన్నా గెలిస్తే ఇది నీ దయ అనగలిగితే వాడి దయ మన మీద ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడైతే నాది అన్నామా ఇంకా సోదులోకి వెళ్ళిపోతాం. మనం ఏదన్నా కష్టపడితే మేము ఎంత కష్టపడ్డా నీకు తెలుసా అసలు అని మొదలెడుతుంటాం. ఏదన్నా కష్టం వస్తే ఏమంటాం, ఎన్ని పూజలు చేశాం, ఎన్ని వ్రతాలు చేశాం, చిచ్చి మా మీద దయలేదు, 365 కట్టెలు ఇచ్చాం, 365 ఒత్తులు వెలిగించాం అంటుంటాం. అందుకే మీరు ఒక్క మొక్క చెప్పాక ముగిస్తాను, ఇంకా నేను హారతి ఇవ్వాలి. మనం అందరికి గజేంద్ర మోక్షం తెలుసు. గజేంద్ర మోక్షంలో
స్వామివారు వస్తారు, ముసలిని చంపుతారు. ఆ ముసలి చచ్చిపోయిన తర్వాత ఏమంటారు, గజరాజు కాలు అంతా పుండు కదండి, మరి ఈ పై వస్త్రం తీసి కడతారు. అంటే ఇప్పుడు మీరు నుంచున్నారు సార్, మీ కాలు కట్టాలంటే కిందకి కూర్చోవేస్తాం. ఎవరు సార్ కింద కూర్చున్నది? బెడ్ మీద పడుకోవడం అదేం లేదు సార్, చెరువులో సార్ ఇది. ఆయన కట్టు కట్టారు, పై వస్త్రం తీసి కట్టాక నిలబడి ఉన్నాడుగా గజేంద్రుడు. అయిపోయిందా అన్నాడు. అయిపోయిందా, ఫస్ట్ ఎయిడ్ వేసాను అన్నాడు. అంటే ఇప్పుడు మీరే ఆ పొజిషన్లో ఉన్నారు సార్, నేనే కట్టుకొట్టాను సార్. కట్టుకట్టి మీరేం చెప్పాలి సార్? మీరు ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ డేలోకి ఏం రావాలి? ధన్యవాదాలు థ్యాంక్స్ ఏదో రావాలి కదా. అయిపోయిందా అన్నాడు గజేంద్రుడు. అయిపోయిందా, ఫస్ట్ ఎయిడ్ అయిపోయింది అన్నాడు. అంటే ఎందుకే ఇదంతాను అన్నాడ. చాలా హట్ అయ్యాడు స్వామివారు. ఎందుకు ఇదంతా అన్నాడ. అదేంటే మా ఆవిడికి చెప్పకుండా జుట్టుముడి వీడిపోతుంటే పట్టించుకోకుండా సిరికిం చెప్పడు శంగ చక్రదోయం ఇదంతా నేను ఇన్ని పరుగులు పెట్టి వస్తే ఎందుకంటే వీటి ఎందుకు కదా పిలిచింది అన్నారట. అప్పుడు చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నాహం కళేబర సస్య ప్రాణార్థం మధుసూదన. చచ, దీనికోసం నేను ఎందుకు పిలుస్తాను స్వామి? సాయంత్రం అయింది, ఈవినింగు అలా సరదాగా వెళ్తున్నాను, ఈ చెరువు కనపడింది, ఇందులో కమలాలు కనపడ్డాయి, నీ పేరేమిటి? నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. కమలాల లాంటి కళ్ళు కలిగిన వాడా, కమలంలో ఉండువాడా, కమలం లాంటి కర్మలు కలిగిన వాడా, కమలాన్ని నాభిలో తెచ్చి పద్మనాభుడైన వాడా, అటువంటి కమలనాభుడు కదా నువ్వు. అందుకని నీకొక్క కమలాన్ని అర్పిద్దామని దిగాను. ఇది పట్టుకుంది. దీని పేరేంటి? ఏమంటాడు సార్? ముసలండో నీటి పురుగు అంటాడు. పొగరగస్తానండి, పొగరగస్త సార్, ఏదో నీటి పురుగు అంటాడు. మనం ఈ మళ్ళీ ఇక్కడి నుంచి త్రేతాయుగంలోకి వెళ్తే కార్తవీర్యార్జునుడు రే ఆ 10 తలకాయల పురుగు లోపలైంది అన్నాడు. తెలుసు కదా, 1 month జైల్లో ఉన్నాడు. తెలుసు మీకు? రావణాసురుడు 1 month జైల్లో ఉన్నాడు సార్. సార్ 1 month జైల్లో ఉన్నప్పుడే రావణాసురుడు ఈ వేదానికి జట గణ అనే ఒక పద్ధతి ఉండేది, జట లేదు. ఈ జట అనే పద్ధతిని అతనే సృష్టించాడు. వేదం చదివే విధానంలో ఒక విధానమే ఉండేది, రెండో విధానం అతనే సృష్టించాడు. సరే, అతన్ని 10 తలల పురుగు అన్నాడండి ఎవరు? కార్తవీర్యార్జునుడు. అలాగే ఇది ఒక నీటి పురుగు అన్నాడు గజేంద్రుడు. నువ్వు నన్ను ఎందుకు పిలిచావంటే కమలం నీకు ఇద్దాం అనుకున్నాను, ఇది పట్టుకుంది, మరి కమలం ఇవ్వాలంటే నేను రాలేను కదా, అందుకని పిలిచాను. నాహం కళేబర సస్య. చూడండి, ఈ వెధవి ఈ శరీరం కోసం నేను ఎందుకు పిలుస్తాను స్వామి? నీకు ఈ కమలం ఇవ్వాలి, నేను రాలేదు కదా, అందుకు పిలిచాను. అంటే భగవంతుడిని ఎప్పుడైనా పిలిస్తే ఇవ్వడానికి పిలవాలి, కంప్లైంట్ ఇవ్వడానికి కాదు బాబు, అడుక్కోవడానికి అసలు కాదు. నిన్ను అడిగే నీకు ముక్కు పెట్టాడా? నిన్ను అడిగే రంగేశాడా? నువ్వు రంగేసుకుంటావు, అది వేరే కథ. నిన్ను అడిగే మీ అమ్మ నాన్నకి పుట్టించాడా కదా, కాబట్టి భగవంతుని ఏం అడగకూడదు. ఎందుకు అడగాలి? నువ్వు అడిగితే చేశాడా పనులే? నేను ఆయనకి తెలుసు. సార్ వెళ్ళాలి బాబు, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ 12:20 మీరు వెళ్ళకపోతే 4:20 రైలు మిస్ అయిపోతే. సార్ మంత్రం చెప్పాను సార్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా. క్షేమంగా వెళ్ళి లాభంగా వెళ్ళండి సార్. స్వస్తి ముసి ప్రసాదం ఇస్తాం చక్కగా. సార్ పర్లేదు సార్. సార్ సార్ మెట్లు ఎక్కండి, స్వామిని మొక్కండి, అంటే ప్రసాదం ఎక్కండి. ఎవరన్నా హరే కృష్ణ హరే కృష్ణ. నాకు ఇష్టమైన పని ఏంటంటే నమ్మడం ఇవ్వడం. చాలా మంచిదండి.